చెల్లె గట్లంటే ఎట్లరా? ఇంటికాడ అమ్మున్న పాపం కోటి ఆశలతోటిన్నారు. నాకు బిడ్డకి వేయాలి, నా బిడ్డ కొడుకు వేయాలి, మేనోళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుందని నన్ను అంటారు వాళ్ళు. నన్ను అంటే నేను ఇయ్యనట్టు వాళ్ళు ఇవ్వన్నట్టు. అవునయా? అసలు నీకు నౌకరీ లేకుంటే మీకింత భూమి ఉండనే ఉండే, మాకింత భూమి ఉండనే ఉండే. నౌకరు లేకుండా వ్యవసాయం చేసుకుని అయినా బతకచ్చు. ఈ బుత్తంత దానికే నాకు నౌకరు రావాలి, పెద్ద నౌకరు పర్మనెంట్ కావాలి, ఇప్పుడు పెళ్ళి వద్దు. ఏందే ఇది ఏడాది నుంచి ఆగుతలేనానే నీకోసమే. అరే ఏమైందిరా సప్పుడు ఎత్తులు నువ్వు మామకంతా మంచిగా చెప్తాడు కదరా. నా అన్న బిడ్డను నా ఇంట్లోకి కోడలుగా తీసుకొచ్చుకుంటే నాకింత బలం ఉన్నట్టుంటది. ఏం మాట్లాడవేందిరా నువ్వు? కొంచెం ఆలోచించుకోకూడక. ఇప్పుడు నౌకరు కూడా ఏమద్దంటాడు కదరా, వ్యవసాయం చేసుకొని బతుకురు బిడ్డ అని మంచిగా చెప్పనేమట్టే. ఇంకా నీకేం బరువు అవుతుందిరా? ఎందుకు నువ్వు ఇంతగానో ఆలోచిస్తాను చెప్పు? చిన్నప్పటి నుంచి మేము అనుకున్నదేనే మరదలు ఇచ్చి నీకు చేద్దామని. మాట్లాడవేందిరా? చెప్పు ఏదో ఒకటి. ఇప్పుడు ఇబ్బంది చేసుకున్న తర్వాత బాధపడే కంటే కొంచెం ఆలోచించి బెటర్ కదనే అమ్మా.